సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని హెచ్డిఎఫ్సి లైఫ్లో కానీ మల్టిపుల్ కంపెనీస్. సో బట్ ఒకటేంటంటే చాలామంది పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ తాత, అమ్మమ్మ, నానమ్మ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఒక ఏజ్ తర్వాత వాళ్ళ సొంత అబ్బాయి కానీ అమ్మాయి కన్నా కూడా మనవాళ్ళంటే అందరికీ చాలా ఇష్టం. సో మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఐదర్ వే. సో అసలు కన్నా కొసరు ఇష్టం అనేది ఇది ఎస్పెషల్లీ ఈ విషయంలో మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే మనవాళ్ళ కోసము మనవరాళ్ళ కోసము పక్కా ఒక కార్పస్ క్రియేట్ చేయాలని మనకు అందరికీ ఉంటుంది. ఇది క్వైట్ కామన్ అనమాట. ఎవరైతే రిటైర్ అయిపోయాక మనవాళ్ళు ఒక 2 ఇయర్స్, మనవరాలు ఒక 2 ఇయర్స్, గ్రాండ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో 2, 3 లేకపోతే 5, 6 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీద ఏదైనా యాసెట్ క్రియేట్ చేసి వాళ్ళకి చదువుల కోసమే కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్కే కానీ, రేపు వాళ్ళ పెళ్ళి అప్పుడు కానీ, రేపు వాళ్ళ లైఫ్కి హెల్ప్ చేయడం అనేది క్వైట్ కామన్ గోల్గా చూస్తూ ఉంటాం. చాలా కేసుల్లో ఏంటంటే వేరే ఇన్వెస్ట్మెంట్ యాసెట్స్లో అలా చేసినప్పుడు మనం యాక్సెస్ పేరెంట్స్కు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటి, మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు బాగానే చేస్తాం, బట్ వేరే అవసరాలు వచ్చినప్పుడు ఏంటంటే వాటిని తీయడము, వాడేయడం అనేది చూస్తూ ఉంటాం. అలా కాకుండా మీరు ఏ పర్పస్ తోటి ఏంటి మన మనవాళ్ళకు మనవరాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది రాకుండా తాత, అమ్మమ్మ, నాన్నలాగా నేను ఒక ప్లాన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ యూజువల్లీ బెస్ట్ అనమాట. అందులోనే ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చాను. ఇందులో ఏంటంటే హెచ్డిఎఫ్సిలో ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పాలసీ, అంటే మీరు ఈవెన్ అమౌంట్ ఆఫ్ పాలసీ కవర్ చేసేది ఎన్ని ఎన్ని వేల కోట్ల మంది, ఎన్ని వేల కోట్ల అమౌంట్ ఒక పాలసీ కింద ఉన్నాయో చూసుకుంటే టాప్ 2లో ఆర్ 3లో వస్తుంది హెచ్డిఎఫ్సి సంచయ్ పార్ అడ్వాంటేజ్ ప్లాన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మార్కెట్ తగ్గులకు సంబంధం లేదు. ఇదేంటంటే పార్టిసిపేటింగ్ ప్లాన్ అంటాం అనమాట. సో కంపల్సరీ ఎంతైతే ప్రామిస్ చేస్తున్నారో అంత కంపల్సరీ వస్తుంది. సో ఎఫెక్టివ్గా చూసుకున్న ఐఆర్ఆర్ కూడా బెటర్, ఎందుకంటే ఇది పార్టిసిపేటింగ్ ప్లాన్ కాబట్టి కంపెనీ యొక్క ప్రాఫిట్స్ను కూడా రెగ్యులర్గా బోనస్ రూపంలో ఇస్తూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సేవింగ్స్ అయితే మన దీని నుంచి వచ్చే రిటర్న్స్ మాత్రం కంపల్సరీ ఫిక్స్డ్ ఉంటాయి. ఎటువంటి మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధం లేదు. దేర్ బై ఏంటంటే ఎవరైతే ఫ్యామిలీస్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసము ఒక యాసెట్ క్రియేట్ చేసి ఒక కొన్ని సంవత్సరాలు, లెట్సే ఒక 12 సంవత్సరాలు, ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఒక 12 సంవత్సరాలు కట్టేశాక లెట్సే బాబు పాపో ఒక 5 సంవత్సరాల పాప ఉన్నారు, 6 బాబు ఉన్నాడు, 5 సంవత్సరాల పాప ఇప్పటి నుంచి కట్టేసి ఒక 12 సంవత్సరాలు కట్టేయండి. అంటే ఎంత అవుద్ది, 17. సో ఒక సంవత్సరం వదిలేసి 18 నుంచి ఫిక్స్డ్గా ప్రతి సంవత్సరం అనేది వాళ్ళకు మనం కట్టే అమౌంట్ను బట్టి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. దేర్ బై ఏంటంటే వాళ్ళకి ఇట్ కుడ్ బి, మీరు ఏమనుకోవచ్చు, ఒక ఎడ్యుకేషన్ కోసమే కావచ్చు, ఆర్ పాకెట్ మనీ లాగా కావచ్చు, సంవత్సరానికి అంత వస్తాయి. కాబట్టి మీ వైపు నుంచి మీ గుర్తుగా ఒక రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది తయారు చేయొచ్చు. మనం చాలామంది ఏం చేస్తూ ఉంటాము, ఒక కొంటూ ఉంటాము, ఒక రెంటల్ ప్రాపర్టీ కొనేసి ఆ రెంట్తో వాళ్ళకి రెగ్యులర్గా వచ్చేట్టు చూస్తాం మనం. దాని బదులు ఇలాంటిది ఒక వండర్ఫుల్ మెథడ్. ఎందుకంటే మీరు రెంటల్గా ఏదైనా ప్రాపర్టీ చూడాలన్నా ఇవాళ ఎంత కాదన్నా ఒక ₹1,00,00,000 వరకు పెట్టాల్సి వస్తుంది. ఒక 2 BHK 3 BHK తీసుకున్న అంత చేసినా కానీ మీకు ఎఫెక్టివ్ ఎంత వస్తుంది, 3-4% కన్నా ఎక్కువ రిటర్న్స్ రావు. దాని బదులు ఇట్లాంటిది ఒకటి తీసేసుకుంటే మీరు ఒక 12 ఇయర్స్ కట్టాక 13th ఇయర్ నుంచి ఫర్ ఎవర్ వాళ్ళ ఏజ్ 100 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మటుకు మన ఇన్వెస్ట్మెంట్ మనకి, మన అవసరాలకి, మన తర్వాత మన పిల్లల కోసం వరకు, అంటే మన పిల్లల వరకు మాత్రమే 2 జనరేషన్ ఇన్వెస్ట్మెంట్సే చేస్తాను. బట్ ఇట్లాంటి పాలసీ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే సంచయ్ పార్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ మీరు 3 జనరేషన్ని కవర్ చేస్తున్నాడు. ఒకటి, మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత వీళ్ళకి 18, 19 నుంచి ఎప్పుడైతే అమౌంట్ స్టార్ట్ అవుతుందో అది కావాలంటే మీ పిల్లలు యూజ్ చేసుకొని వాళ్ళ పిల్లల కోసం తర్వాత జనరేషన్ వాడొచ్చు. ఆ తర్వాత ఎవరైతే మీ మనవల పేరు మీద పాలసీ తీసుకున్నారో వాళ్ళకి 60-70 ఏళ్ళు వచ్చాక కూడా ఏమైనా జరిగితే వాళ్ళ పిల్లలకి, అంటే 3 జనరేషన్స్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ పాలసీ వల్ల. సో అండ్ ఇదేంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే నామినీస్ చేంజ్ చేసుకోవచ్చు,
మీ మనవల్ని ఇప్పుడు పెట్టిన వాళ్ళు రేపు నామినీ చేంజ్ చేసుకొని వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఇదేంటంటే ఒక లెగసీ బిల్డింగ్‌కి, అంటే మనం లైఫ్ అంతా కష్టపడతాము, నా తర్వాత ఏంటి అనేది ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇంత కష్టపడ్డాను, నా తర్వాత జనరేషన్ వెల్త్‌ని కాపాడుతుందా లేదా అనే భయం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధం లేకుండా నేను సంపాదించింది ఎఫ్‌డీలో పెట్టే బదులు ఎఫ్‌డీలో కూడా మీకు 6-7% వస్తుంది. ఇక్కడ అలా కాకుండా అడ్వాంటేజ్ ఏంటంటే పర్సెంటేజ్ కన్నా కూడా ట్యాక్స్ ఎఫిషియెంట్‌గా ఉంటుంది. అండ్ మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వాళ్ళకు జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఇది పేరులోనే ఉంది, గ్రాండ్ పేరెంట్ గిఫ్ట్ లాగా చూసుకోవచ్చు దీన్ని చిల్డ్రన్స్‌కి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 8 సంవత్సరాల పాపో బాబో ఉన్నారు. సంవత్సరానికి ఒక 3 లక్షలు, 12 సంవత్సరాలు ఒకేసారి కట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు 36 లక్షలు కూడా ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ 3 lakhs. మీరు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉంటే ఈ 3 lakhsని కూడా ఏటీసీ కింద 1.5 lakh చూపించవచ్చు. ఎందుకంటే చాలా మట్టుకు ఏంటంటే రిటైర్ అయ్యాక ఎటువంటి ఏటీసీ కింద ఎవెన్యూస్ ఉండవు ఇన్వెస్ట్ చేయడానికి. అలాంటప్పుడు ఇలాంటి ఒక పాలసీలో అంటే 1.5 lakh వరకు మీకు ఎలిజిబిలిటీ కూడా వస్తుంది ఏటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కావాలనుకుంటే. ఓల్డ్ థింగ్ ఓ 12 సంవత్సరాలు కట్టాక, అంటే మనం 8 years అప్పుడు కట్టాము ఎగ్జాంపుల్ ఈ కేసులో, 20 years పాప బాబుకి వచ్చేంత వరకు 21 year నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే లైఫ్ టైం అంటే అప్ టు 100, మీ మనవడు మనవరాలకి 100 వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం 3 లక్షలు ఇక్కడ కడితే 4.5 లక్షలు 4.4 lakhs అనేది 21 నుంచి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాయి. సో దేర్ బై ఏంటంటే మీరు నెలకి దగ్గర దగ్గర 35 నుంచి 38 వేల రెగ్యులర్ ఇన్కమ్ వాళ్ళకి క్రియేట్ చేశారనమాట. సో ఇట్స్ లైక్ ఏంటంటే మీరు నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక రెంటల్ ప్రాపర్టీ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే టయానికి కొంచెం అడిషనల్గా మనం ఇన్కమ్ జనరేట్ చేసామంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ మీరు అనుకున్న లెగసీ పర్పస్ అనేది నిజంగానే సాల్వ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 36 చేస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్, మనం ఇప్పుడు చూస్తే ఒక టర్మ్ పాలసీ తీసుకొని లైఫ్ కవర్ కోసం వెళ్తే ఇన్కమ్ ప్రూఫ్ కావాలి, అవన్నీ కావాలి. బట్ దీనివల్ల మీరు యాక్చువల్లీ క్రియేటింగ్ వాళ్ళకి లైఫ్ కవర్ కూడా వస్తుంది. లైఫ్ కవర్ కూడా నియర్లీ ఇంక్రీజింగ్ కవర్ అనమాట. వాళ్ళకి ఒక 3-4 కోట్ల వరకు లైఫ్ కవర్ వస్తుంది. అండ్ సో మీరు టర్మ్ ఆర్ లైఫ్ కవర్ అనేది ఇప్పుడే క్రియేట్ చేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ కూడా. ఇప్పుడు యాక్చువల్లీ మీరు చూస్తే 18, 19 ఆర్ 21, 22 జాబ్ ఉన్నప్పుడు మీరు ఒక 1 కోటి రూపాయల పాలసీ తీసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ అవన్నీ మన ఇన్కమ్ ప్రూఫ్ కావాలి, శాలరీ సర్టిఫికెట్స్ కావాలి. అవన్నీ ఏమి ఇబ్బంది లేకుండా యూ హ్యావ్ క్రియేటెడ్ ఆల్రెడీ ఒక లైఫ్ కవర్ క్రియేట్ చేశారు, ఒక కార్పస్ క్రియేట్ చేశారు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద టైం మీరు చూసుకుంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడున్న ట్యాక్స్ కండిషన్స్ ప్రకారం దీని నుంచి వచ్చే ప్రొసీడ్స్ అన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ. బికాజ్ ఇట్స్ నాట్ మార్కెట్ లింక్డ్. ఇందులోంచి ఎంత వచ్చినా సరే ట్యాక్స్ ఫ్రీ రూపంలో సెక్షన్ 10(10)D కింద ఎవరైతే బెనిఫిట్ మీరు ఎవరికైతే ఇవ్వబోతున్నారో వాళ్ళకి ఇవ్వగలుగుతారనమాట. సో ఇన్ ద ఎండ్ ఇదేంటంటే ఈ అమౌంట్ మార్చుకోవచ్చు. ఎంట్రీ ఏజ్ నేను ఇక్కడ 8కి ఇచ్చాను, మీరు కావాలంటే 1 year, 2 year, 3 year old పిల్లలకు కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. దేర్ వై ఏంటంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్, లైక్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఏంటంటే ఈ కాలం చూసుకుంటే 17, 18 అప్పుడు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదవాల్సి వస్తుంది. మీరు వాళ్ళ చదువులకు నేను ఫండ్ చేయాలని చాలామందికి, పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ నా మనవాళ్ళకి నేనే చదివిస్తాననే కోరిక చాలా ఉంటుంది. అలాంటి వాళ్ళు 1 or 2 years, 3 years ఉంటే ఇప్పుడు ప్లాన్ క్రియేట్ చేసేసుకొని మీరు సంవత్సరానికి ఎంత అఫోర్డబుల్ చేయగలుగుతారో. మీకు మల్టిపుల్ ఇన్కమ్స్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మార్కెట్ లింక్డ్ కాదు. బట్ ఇంపార్టెంట్ ఎవరైతే ఎఫ్డీల మీద చాలామంది వదిలేస్తారు, ఎఫ్డీ కన్నా ఇది మంచి బెటర్. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది, స్ట్రక్చర్డ్గా వస్తుంది, అండ్ మీకు ముందే తెలుసు ఎంత అమౌంట్ రాబోతుందో. దేర్ బై ఏంటంటే అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన లైఫ్ కవర్ కూడా ఇస్తున్నాం. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకు చేశారు, వాళ్ళ తర్వాత జనరేషన్ టోటలీ 3 generation లెగసీ బిల్డ్ చేస్తారు. సో ఈ ప్లాన్ని కస్టమైజ్ చేసుకోవడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ సంచయ్ పార్ అడ్వాంటేజ్లో ఇదేమో పిల్లల కోసం, దీన్నే సేమ్ పాలసీని ఏంటంటే సొల్యూషన్స్ మార్చుకోవచ్చు. ఇది పిల్లల కోసం చేసిన సొల్యూషన్ అనమాట. దీనిలో కూడా అమౌంట్ని బట్టి మీరు సంవత్సరానికి ఒకసారి కడతారా, సంవత్సరానికి 2 సార్లు కడతారా అనే పాలసీని కూడా చేసుకోవచ్చు. ఈ అమౌంట్ కూడా లిమిట్ లేదు. 3 lakhs బదులు 5 lakhs అయినా 10 lakhs అయినా కట్టచ్చు. మనం 12 years అన్నాము, 12ని కూడా 10 కూడా చేసుకోవచ్చు. సో ఇన్ ద ఎండ్ మీ పర్పస్ని బట్టి, మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రైట్ ఇట్ బ్యాక్ ఆర్ ఇక్కడ ఉన్న నంబర్కి ఫోన్ చేయొచ్చు. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి.